God does not show favoritism. దేవుడు ఎవరికి కూడా పక్షపాతం చూపించే దేవుడు కాడు. He will equally treat everyone. అందరిని కూడా సమానంగా చూచే దేవుడు ఆయన. Whoever you may be, నీవెవరవై ఉన్నా, come as you are to Jesus. Today we are going to reap what we have sowed. మనం ఏదైతే మనం విత్తి ఉన్నామో దానిని పంటగా మనం కోసుకోబోతూ ఉన్నాము. You have sowed in tears. మీరు కన్నీటితో విత్తనాలు విత్తి ఉన్నారేమో. Today you are going to reap with joy. కానీ ఈ రోజు నీ ఆనందముతో ఆ యొక్క పంటను మనం కోసుకోబోతూ ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Today the Lord is going to listen to every one of your prayers. ఈ రోజుని మన యొక్క ప్రభువారు మీలో ప్రతి ఒక్కొక్కరి యొక్క ప్రార్థనలు ఆయన ఆలకించనై ఉన్నారు. It is a personal experience. అది వ్యక్తిగతమైనటువంటి అనుభవం ఆయనకి. We will be blessed when we wait upon God. మనము ఆ దేవుని యొద్ద మనం కనిపెడుతూ ఉన్నప్పుడు మనం దీవించబడుతూ ఉన్నాము. The Lord will answer your prayers individually. ప్రభు వ్యక్తిగతంగా మీ ప్రార్థనలకైనా జవాబునిస్తూ ఉన్నారు. You need not say some other people will pray for me. ఎవరో నా కోసం ప్రార్థన చేస్తారు అని అనుకోనక్కర్లే. Of course you can pray with your pastors and the saints of God. మీ యొక్క పాస్టర్ గారు ఒకవేళ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, లేక పరిశుద్ధులు ఎవరైనా మీ కొరకు ప్రార్థన చేయొచ్చు. But then today the Lord says, I'm going to answer your prayers individually. కానీ ఈ రోజున దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఏమంటున్నారంటే మీ ప్రార్థన వ్యక్తిగతంగా నేను జవాబిస్తున్నాను అంటున్నారు. Blessed are all who wait upon God. ఎవరైతే యెహోవా కొరకు కనిపెట్టుకునే వారై ఉంటారో వాళ్ళందరూ ధన్యులై ఉన్నారు. The waiting is humbling before God. అంటే కనిపెట్టుకుంటూ అంటే దేవుని దగ్గర మనం తగ్గించుకొనడం. In 1 Peter 5:6 the Bible says, humble yourselves therefore under God's mighty hand. పేతురు రాసినటువంటి ఒక మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటదంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అంటున్నాడు. And he will lift you up in due season. తగిన సమయములో ఆయన మిమ్మల్ని హెచ్చించి లేవనెత్తుతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందరూ చెప్పండి హల్లెలూయా. You are not going to be a tail. మీరు తోకగా ఉండేవారు కారు, but then you will be a head. నీవు తలగా ఉండే వ్యక్తివై ఉంటున్నావు. You will be on top. నీవు పైవాడిగా ఉంటూ ఉన్నావు. You will have the higher position. నీవు ఒక ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉంటూ ఉన్నావు. The Lord is going to lift you up, dear friends. ప్రభు స్నేహితులారా మిమ్మల్ని పైకి లేవనెత్తుచూ ఉన్నాడు ఆయన. Those who seek the Lord will lack nothing in their life. ఎవరైతే ప్రభుని వెతుకుతూ ఉంటారో వారి యొక్క జీవితంలో ఏ లోటు వారికి ఉండదు. Whatever you want, place everything in the hands of the Almighty God. నీకేది కావాలో అది సర్వశక్తిమంతుడైన దేవుని చేతుల్లో పెట్టుకోండి. Because his hand is such a big hand. ఆయన యొక్క చెయ్యి చాలా పెద్ద చెయ్యి అయి ఉన్నది. I read about a story which says, ఒక కథ నేను ఇలాగున చదివాను. a little boy and his father, they happened to go to a country store. ఒక చిన్న పిల్లవాడు ఆయన తన యొక్క తండ్రితో రోడ్డు ప్రక్కన ఉన్న ఒక దుకాణం దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. And there they bought so many things, and as they were getting out of the store, ఆ యొక్క దుకాణంలో ఏమేమో కొనుక్కొని ఉన్నారు. అవన్నీ కొనుక్కొని ఆ దుకాణంలోంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు the owner of the store offered the little boy some free chocolates. ఆ దుకాణం యజమానుడు ఏం చేశాడంటే ఆ చిన్న పిల్లవాడికి ఇదిగో కొన్ని చాక్లెట్లు తీసుకో అన్నాడంట. He said, go ahead and pick some chocolates from these bottles. ఆ యజమానుడు ఏమన్నాడంటే నాయన ఇదిగో ఈ సీసాలో ఉన్న చాక్లెట్లు వెళ్ళి తీసుకో అని చెప్పేసి అన్నాడు. But then this little boy just stood still, looked at his father. కానీ ఈ పిల్లవాడు ఏం చేశాడంటే చాక్లెట్లు తీసుకోకుండా అలాగే నిలబడి ఉండి తన తండ్రి వైపు చూచాడంట. For the second time, the owner of the store again said, my son, go ahead and take some
sweets from these bottles. ఈ దుకాణం యజమానుడు మళ్ళా రెండవసారి ఆ పిల్లవాడిని పిలుస్తూ, కుమారుడా ఇదిగో ఈ సీసాలో ఉన్న చాక్లెట్లు తీసుకొని అయినా నీ కొరకే ఇస్తున్నాను తీసుకో అన్నాడంట. It is free. ఇది ఉచితంగా ఇస్తున్నా, నువ్వు కొనుక్కోడానికి కాదు. But then he just stood staring at his father. అయినప్పటికీ ఆ పిల్లగాడు అలాగే నిలబడి వాళ్ళ తండ్రి వైపు చూస్తూ ఉన్నాడు. So his father reached out his hand into the bottle and took a handful of sweets. అప్పుడు ఆ నాన్నగారు ఏం చేశారంటే తన చెయ్యి చాపి ఆ సీసాలో పెట్టి అందులో తన చేతి నిండా చాక్లెట్లు తీశాడు ఆయన. The boy was happy and the merchant also was happy. అప్పుడు ఆ పిల్లవాడు సంతోషించాడు, అలాగే దుకాణం వాడు కూడా సంతోషించాడు. And as they were going on the way, అలాగ వెళుతూ ఉంటుండగా the father asked the son why he did not pick the sweets from the bottle. అప్పుడు ఆ తండ్రి కుమారుని అడుగుతూ ఉన్నాడంట, నాయన ఎందుకురా నీకు అక్కడ స్వీట్స్ తీసుకోమని చెప్పినప్పుడు నువ్వు తీసుకోలేదు అని అడిగాడంట. For that the boy said, because I know that your hand is bigger than mine. అప్పుడు ఆ కుమారుడు అన్న మాట ఏంటంటే, నా చేతి కంటే నాన్నగారు మీ చెయ్యి పెద్దది కదా. God's hand is bigger than us. అవునండి, మన దేవుని యొక్క హస్తము మన చేతి కంటే కూడా చాలా పెద్దది. Hallelujah. 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 Today God is going to reach out and he is going to bless with his such a big hand. ఈ రోజుని ఆ దేవాతి దేవుడండి ఆయన తన పెద్ద చేతిని చాపి మనకు కావలసినటువంటి ఆశీర్వాదాలన్నీ సమృద్ధిగా మనకి ఇవ్వనై ఉన్నారు. The Bible says in Psalm 58:11, 58వ కీర్తన 11వ వచనంలో బైబిల్ అంటూ ఉన్నది, surely there is a reward for the righteous. నీతిమంతులైనటువంటి వారికి నిశ్చయముగా ఒక ప్రతిఫలం అనేటువంటిది ఉండి You ఉన్నది. may be crying day and night. బహుశా మీరు కూడా పగలనక రాత్రనక కన్నీరు పెడుతూ ఉన్నారేమో. The Lord will answer your prayers too. ప్రభు మీ ప్రార్థనలకు కూడా జవాబిచ్చి న్యాయమును చేస్తూ ఉన్నారు. You will also come out of your court cases. మీరు కూడా మీ కోర్టు కేసుల నుంచి బయటకు విడుదల పొందుతూ ఉన్నారు. The Lord will bless your future. ప్రభు మీ భవిష్యత్తును కూడా ఆయన ఆశీర్వదించనై ఉన్నారు. You just come to God. మీరు ఉన్న పాటున దేవుని యొద్దకు మీరు రావాలి. Come to this righteous judge. ఈ నీతిగల న్యాయాధిపతి దగ్గరకు రండి. Who judges the whole earth. భూమిని అంతటిని కూడా పరిపాలించే న్యాయాధిపతి. Come to the creator. సృష్టికర్త అయినటువంటి దేవుని యొద్దకు రండి. He will create new blessings in your life. ఆయన మీ జీవితంలో నూతన ఆశీర్వాదములను సృజిస్తూ ఉన్నారు. Let God supply all your needs according to his riches in Christ Jesus. క్రీస్తు యేసునందలి మహిమ ఐశ్వర్యము చొప్పున ఆ దేవుడే మీ ప్రతి అవసరతను తీర్చును గాక. God can meet all your needs. దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చగలడు. ఆయన All your needs. నీ అవసరతలన్నీ తీర్చగలడు. Blessed are all who wait upon him. ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుంటారో వారు ధన్యులు. How privileged we are to look upon our God who has such a big hand. అంత పెద్ద చేతిని కలిగిన మన దేవుడు తండ్రి ఆయన వైపు మనం చూస్తూ కనిపెడుతున్నప్పుడు మనం ఎంత ధన్యులమండి. The Lord rewards those who are going through suffering in their lives. ఈ రోజున కూడా ఒకవేళ మీ జీవితంలో ఏ శ్రమల గుండా మీరు వెళుతున్నారో ఆ ప్రభువు మీకును ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడై Our ఉన్నారు. God is a just God. మన యొక్క దేవుడు నీతిగల న్యాయాధిపతి. He equally treats everyone. అందరినీ కూడా సమానంగా చూచేటువంటి యొక్క దేవుడు ఆయన. Today you may have come with so many struggles in your life. ఒకవేళ ఈ రోజున కూడా నీ యొక్క జీవితంలో అనేకమైన కష్టములు కలిగి ఉండి వచ్చి ఉన్నావేమో. Cry out to God. ఈ రాత్రి దేవునికి మొర్ర పెడదాం. Our God who is a just God will have to answer your prayers. న్యాయవంతుడైనటువంటి దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనలకు జవాబు ఇచ్చి తీరాలి అంటాను నేను. You will be blessed today. ఈ రోజే మీరు ఆశీర్వదించబడనై ఉన్నారు. God does not show favoritism. దేవుడు ఎవరికి కూడా పక్షపాతం చూపించే దేవుడు కాడు. He will equally treat everyone. అందరిని కూడా సమానంగా చూచే దేవుడు ఆయన. Whoever you may be, నీవెవ్వరవై ఉన్నా
come as you are to Jesus. ఉన్న పాటనే ఆ యేసు దగ్గరికి రండి రాత్రి. Jesus says, come unto me all who are labored and heavy laden. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తూ I ఉన్నాడు. will give you rest. నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాను. Let me give you rest. నేను మీకు విశ్రాంతిని ఇవ్వనివ్వండి. Today you will have rest for your soul. ఈ రోజు నీ ప్రాణానికి కావలసిన విశ్రాంతిని దేవుడిస్తూ ఉన్నాడు. You will have peace in your family life. నీ కుటుంబ జీవితంలో సమాధానము నీవు కలిగి ఉంటూ ఉన్నావు. You will have success in your life. నీ యొక్క జీవితంలో విజయాన్ని నీవు కలిగి ఉంటూ ఉన్నావు.